మూవీ మిక్చర్. విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్ 25 చిత్రాల టైటిల్ విషయంలో గందరగోళం మొదలైందా? హీరోల మధ్య వార్ నడవబోతుందా? హడావిడి చేయకుండా ఉన్న పలంగా విజయ్ టైటిల్స్ అనౌన్స్ చేయడం వెనుక రీజన్ ఏంటి? పరాశక్తి టైటిల్ వెనుక అంత బ్యాక్గ్రౌండ్ ఉందా? వాట్స్ ది స్టోరీ? కోలీవుడ్ యంగ్ హీరోలు విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు ఎంతో కష్టపడి పైకొచ్చి హీరోలుగా ప్రూవ్ చేసుకున్న వాళ్లే. ఈ ఇద్దరు ఇప్పటి వరకు 24 సినిమాలు కంప్లీట్ చేసి తమ 25వ మార్క్ మూవీ చేస్తున్నారు. అమరం తర్వాత శివకార్తికేయన్ సుధా కుంగర దర్శకత్వంలో పిక్చర్ కు కమిట్ అయ్యాడు. పురాణనూరు ప్రాజెక్ట్ అనుకుంటే సూర్య, దుల్కర్, నజ్రియా తప్పుకోవడంతో ఆ ప్లేస్లోకి శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల వచ్చి చేరారు. అయితే తొలుత ఈ సినిమాకు పురాణనూరు అనే టైటిల్ పరిశీలనలో ఉండగా తాజాగా పరాశక్తి టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. శివకార్తికేయన్ టైటిల్ ప్రకటించడానికి జస్ట్ కొన్ని గంటల ముందే ఉన్నపళంగా నటుడు విజయ్ ఆంటోనీ తన 25వ చిత్రానికి శక్తి తిరుమగన్ టైటిల్ ని అనౌన్స్ చేశాడు. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు, కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో పరాశక్తి అనే టైటిల్ అనౌన్స్ చేశాడు. ఇక్కడే అభిమానుల్ని ఆందోళనకు గురిచేసింది. సాధారణంగా తమిళంలో ఉన్న టైటిల్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు తమిళ హీరోలు. ఈ లెక్కన ఎస్కే సుధా కుంగర సినిమా పరాశక్తిని తెలుగు, ఇతర భాషల్లో తీసుకొస్తే ఇదే పేరుతో కంటిన్యూ చేయాలి. ఇప్పుడు టైటిల్ ఇష్యూనే ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ వార్ కు కారణమయ్యేట్లు కనిపిస్తోంది. పరాశక్తి టైటిల్ కోసం అటు శివ, ఇటు విజయ్ కర్చీఫ్ వేయడానికి ఓ స్పెషల్ రీజన్ ఉంది. కోలీవుడ్ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ ఇదే టైటిల్ తో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాతో శివాజీ గణేశన్ కు మంచి పేరు రావడమే కాదు, హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టడానికి కారణమైంది. అంత పవర్ఫుల్ టైటిల్ అది. ఇప్పుడు 73 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ కు డిమాండ్ పెరిగింది. అయితే ఎప్పటినుంచో శివ, సుధా ప్రాజెక్ట్ పరాశక్తి టైటిల్ పరిశీలనలో ఉందని తెలిసి తమిళ్ టైటిల్ మాత్రమే మార్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ సమ్మర్లోనే సినిమాను తెచ్చేస్తున్నాడు. మరి ఎస్కే ఇదే పేరుతో పాన్ ఇండియా లెవెల్లో తెస్తాడో, ఇతర భాషల్లో టైటిల్ మారుస్తాడో, ఏం జరుగుతుందో చూద్దాం. లేడీ సూపర్ స్టార్ నయనతార ఆ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుందా? ఆల్మోస్ట్ ఆ హీరో సినిమాలో కన్ఫర్మ్ అయిపోయిందా? మెయిన్ లీడ్ ఆమె కాదా? అంత రెమ్యునరేషన్ చార్జ్ చేస్తుందా? ఆ నార్త్ హీరోయిన్లు కూడా ఇందులో యాక్ట్ చేయబోతున్నారా? ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నయనతార ఓ సినిమాకు 8 నుండి 10 కోట్ల వరకు చార్జ్ చేస్తుందని టాక్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న ఈ స్టార్ బ్యూటీ రీసెంట్లీ నార్త్ బెల్ట్లోకి అడుగుపెట్టింది. షారుఖ్ జవాన్తో హిట్ అందుకున్న నయన్ ఇప్పుడు శాండిల్వుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. కన్నడ స్టార్ హీరో యష్ అప్కమింగ్ ప్రాజెక్ట్ టాక్సీలో నయన్ యాక్ట్ చేస్తుందని ఎప్పటి నుండో వార్తలు గుప్పమనగా ఆమె భాగం కానున్నట్లు మ్యాటర్ లీక్ చేసేశాడు ఈ సినిమాలో నటిస్తున్న అక్షయ్ ఒబెరాయ్. దీంతో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది నయన్. కానీ ఇందులో యష్ కు సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెయిన్ లీడ్ గా తారా సుతారియా, కియారా అద్వానీ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ నయన్ చేతిలో 7 క్రేజియస్ట్ ప్రాజెక్టులున్నాయి. టెస్ట్, మన్నాన్ గట్టి, సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్ తో పాటు మరికొన్ని చిత్రాలకు కమిట్ అయింది. చందన సింహ ఎంట్రీతో ఆల్మోస్ట్ అన్ని కీ ఇండస్ట్రీలను చుట్టేసినట్లవుతుంది. టాలీవుడ్, కోలీవుడ్తో పోల్చుకుంటే లో బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించి శాండిల్వుడ్లోకి అడుగు పెడుతున్న నయన్ తన రెమ్యునరేషన్ ఆ రేంజ్లోనే అందుకుంటుందా లేక తగ్గించుకుందా? అది ఆమెకే ఎరుక. ఆ డైరెక్టర్ లో మస్తు టాలెంట్ ఉంది. స్క్రీన్ ప్లే రాస్తే అదిరిపోవాల్సిందే. నాట్ ఓన్లీ డైరెక్టర్, రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యాడు. ఇప్పుడు ఈ 3 బాధ్యతలను మోస్తూ చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమాతో వస్తున్నాడు. మూవీ ప్రమోషన్లు చేసుకోవాల్సిన ఈ దర్శకుడు రీసెంట్లీ వివాదాలతో వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఎవరా టాలెంట్ డైరెక్టర్? ఏ సినిమాతో రాబోతున్నాడు? ఏంటా వివాదం? కోలీవుడ్ వర్స్టైల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లో ఒకరు మిస్కిన్. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90% సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్. చిత్రం పేసుతాడితో దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశాడు మిస్కిన్. అంజాతే, నందాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. రైటింగ్, స్క్రీన్ ప్లేతో సినిమాను హిట్టుబాట పట్టిస్తూ ఉంటాడు. మూగముడి, పిశాచు, తుప్పరివాలన్ చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. మిస్కిన్ లో మస్తు టాలెంట్స్ ఉన్నాయి. సార్ కెమెరా వెనకే కాదు, కెమెరా ముందు కూడా యాక్టింగ్ ఇరగదీస్తాడు. నందలాల, సబర్కత్తి, సూపర్ డీలక్స్ తో అద్భుతమైన నటనను కనబరిచాడు. రీసెంట్లీ మ్యూజిక్ బాధ్యతలను తీసుకున్నాడు. డెవిల్ సినిమాకు మ్యూజిక్ అందించాడు. కానీ అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు. రీసెంట్లీ ఇళయరాజాపై అనుచిత కమెంట్స్ చేసి కోలీవుడ్ సెలబ్రిటీలతో చివాట్లు తిని ఎట్టకేలకు సారీ చెప్పాడు. ఇవన్నీ పక్కన పెడితే సైకో లాంటి బ్లాక్ బస్టర్ బొమ్మ పడిన తర్వాత డైరెక్టర్గా బిజీగా మారిపోదామనుకున్నాడు. ఆ ప్రయత్నమే చేశాడు. కానీ మిస్కిన్ విషయంలో ఒకటనుకుంటే మరొకటి జరిగింది. పిశాచుకు సీక్వెల్ పిశాచు 2ను తెరకెక్కించాడు.
ఆండ్రియా మెయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. కానీ సినిమా కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు ట్రైన్ మూవీ చేస్తున్నాడు మిస్కిన్. హ్యాట్రిక్ మోత మోగాక షారుఖ్ ఖాన్ ఏమైపోయాడు? నయా మూవీ అప్డేట్ ఇస్తాడా లేదా? వారసుల్ని తెస్తాడా? ఆయనే వస్తాడా? నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించడంలో ఎందుకు వెనకబడ్డాడు? కింగ్ ఖాన్ బాక్స్ ఆఫీస్ రూల్ చేసేది ఎప్పుడు? బాక్స్ ఆఫీస్ కళ తెప్పించేది ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేశాడు. బాద్షా అప్కమింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకోసం. 2024 1000 కోట్ల కలెక్షన్స్ ని చూడలేకపోయింది బాలీవుడ్. దానికి మెయిన్ రీజన్ 3 ఖాన్స్ సందడి లేకపోవడమే. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ షారుఖ్ సినిమా లేకపోవడమే. జస్ట్ స్త్రీ 2 మాత్రమే ఎడ్జ్కొచ్చి ఆగిపోయింది. 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో 1000 crore మార్క్ చూసిన కింగ్ ఖాన్ డంకీతో మరో 1000 కోట్లు ఖాతాలో వేసుకుందామనుకుంటే దెబ్బేశాడు సలారుడు. 1 yearలో 3000 crore డ్రీమ్ గానే మిగిలిపోయింది కింగ్ ఖాన్ కి. హ్యాట్రిక్ హిట్ వచ్చిన తర్వాత బిజీగా మారిపోతాడనుకుంటే ఏడాది పాటు సైలెంట్ అయ్యాడు బాలీవుడ్ బాద్షా. లాస్ట్ ఇయర్ పలకరించని ఈ స్టార్ హీరో తన అప్కమింగ్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. కూతురు సుహానా ఖాన్ ను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా దుబాయ్ ఈవెంట్ లో తన అప్కమింగ్ మూవీ కింగ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్న కింగ్ మూవీ కోసం షారుఖ్ మరోసారి స్టార్ డైరెక్టర్ ని దింపుతున్నాడు. పఠాన్ తో తనకు ఫస్ట్ 1000 crore కలెక్షన్స్ ని చూపించిన సిద్ధార్థ్ ఆనంద్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు. అభిషేక్ బచ్చన్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడన్నది టాక్. ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కింగ్ ఖాన్ కి మరో 1000 crore కలెక్షన్స్ ని తెచ్చిపెట్టే మూవీ ఇస్తాడా? చూడాలి. రీసెంట్ టైంలో హీరోగా మారిన ఆ యంగ్ యాక్టర్ మళ్ళీ మెగాఫోన్ పై మనసు పారేసుకుంటున్నాడా? ఆ స్టార్ కు స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నాడా? యాక్టింగ్ కి కాస్త గ్యాప్ ఇస్తున్న ఆ టాలెంటెడ్ యాక్టర్ ఎవరో చూద్దాం. మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్జే నుండి హీరో వరకు ఎదిగిన నటుడు మణికందన్. అశోక్ సెల్వన్ నటించిన పిజ్జా 2తో రైటర్గా తెరంగేట్రం చేసిన మణి విక్రమ్ వేదతో బెస్ట్ డైలాగ్ రైటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా పాకిస్తాన్తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన మణికందన్ రజనీకాంత్ కాలాలో లెనిన్గా కీ రోల్ చేశాడు. నయన్తార నేత్రికంలో అమాయకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. మణికందన్ను ఫుల్ లెంత్ హీరోగా కన్వర్ట్ అయ్యేందుకు కారణమైంది సూర్య జై భీమ్. రాజకన్ను పాత్రలో యాక్టింగ్ ఎరగదీశాడు. కానీ సడన్లీ యూటర్న్ తీసుకుని నరాయ్ ఎజుదుం సూర్య సరితంతో డైరెక్టర్ అయ్యాడు. అంతలో హీరోగా ఛాన్సులు రావడంతో మెగాఫోన్కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. గురక వల్ల ఫ్యామిలీ లైఫ్ ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకుందో చూపించిందే గుడ్ నైట్. ఆ నెక్స్ట్ వచ్చిన లవర్ కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. రీసెంట్లీ కుటుంబస్థాన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఆకట్టుకున్నాడు మరి. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ రావడంతో మణికందన్ హ్యాట్రిక్ హిట్ ఖాతాలో వేసుకున్నట్లయింది. ఈ హిట్ వచ్చాక హీరోగా బిజీగా మారడం కామన్. కానీ జస్ట్ ఫర్ చేంజ్ అంటూ మరోసారి మెగాఫోన్ పట్టుకునేందుకు కాన్సంట్రేషన్ చేస్తున్నాడట. ఓ కథ రాసుకుని విజయ్ సేతుపతికి వినిపించినట్లు టాక్. మక్కల్ సెల్వన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరి నిజమో కాదో తెలియాలంటే మణికందన్ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ NTV.